శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చేరుకున్న అఖండ త్రిశూలం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు సోమవారం బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షులు జగన్ అఖండ సినిమా విజయవంతం కోసం శైవ క్షేత్రాలు సందర్శన యాత్ర చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాళహస్తికి నేడు విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాలో బాలకృష్ణ చేతబట్టిన త్రిశూలం వాడిన జీపును తీసుకువచ్చారు. పంచభూతాల లింగాలను దర్శిస్తామని ఆయన తెలిపారు. సనాతన ధర్మం గురించి తీసిన గొప్ప చిత్రమని, ఇది అఖండ విజయం సాధించాలని ఈ యాత్ర చేపట్టామని ఆయన తెలియజేశారు. గతంలో కూడా శాతకర్ణి చిత్రం సమయంలో విచ్చేసి హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆ సినిమా విజయం సాధించడం కూడా జరిగిందన్నారు. 60 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాల యువకుళ్ళ బాలకృష్ణ గారు నటిస్తున్నారని, ఆయన విజయ పరంపర నిరంతరం కొనసాగాలని రెడ్డివేర్ గురువారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బయ్య, నందమూరి బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. త్రిశూలం బాలయ్య బాబు అంటే ఇక్కడ ఉండాలి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అఖండ విజయవంతం శివాయ నమః. అఖండ రుద్రాయ శివాయ నమః. అఖండ రుద్రాయ శివాయ నమః. అఖండ రుద్రాయ శివాయ, అఖండ రుద్రాయ శివాయ నమః. అఖండ తాండవం, అఖండ రుద్రాయ, అఖండ రుద్రాయ. డౌట్ వచ్చింది. మా అభిమాన దైవం నందమూరి బాలకృష్ణ గారు తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప చిత్రాలు, సంచలన విజయాలు సాధించారు. అఘోరాగా సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి అఖండ తాండవం బోయపాటి గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సంచలన చిత్రం ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మా బాలకృష్ణ గారికి, బాలకృష్ణ గారిని ప్రేమిస్తున్న ప్రతి అభిమానికి, ఆ చిత్ర యూనిట్కి, ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ త్రయంబకేశ్వరం, శ్రీశైలం, అలాగే వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత ఆ పంచభూతాలు ప్రపంచానికి పంచభూత సమ్మేళనమే ఈ మన ప్రపంచం కదా, కాబట్టి ఈ పంచభూత లింగాలని దర్శించుకొని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ చిత్ర యూనిట్కి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయకుని స్వామి ఆశీస్సులు తీసుకొని అన్ని విఘ్నాలు తొలగిపోయి డిసెంబర్ 5 అఖండ తాండవం విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుంది. అలాగే పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కొరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మాకు ఈ కార్యక్రమానికి మా సుధాకర్ గారు, గురువారెడ్డి గారు, అలాగే కిట్టు గారు, బాలాజీ గారు, మరికొంతమంది సుబ్బయ్య గారు,
నాగరాజు వీళ్ళందరూ కూడా ఇక్కడ మమ్మల్ని ఆత్మీయంగా పిలిపించి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించడం, ఆ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం మాకు నిజంగా ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే కాళహస్తీశ్వరుని ఈశ్వరుని ఆ వాయులింగేశ్వరుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే గనక మొత్తం మనకు అన్ని సర్వ రోగాలు సర్వ దృష్టి అన్ని పోయి సినిమాకి అఖండ విజయం తాండవం అవుతుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. ఇది పూర్తి చేసుకున్న తర్వాత కాంచీపురం, అలాగే చిదంబరం, అలాగే జంబుకేశ్వరం, అలాగే అరుణాచలం శివ దర్శనాలను పూర్తి చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాగే పంచరామ క్షేత్రాలను కూడా అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా జిల్లా అమరలింగేశ్వర స్వామి నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఈ కార్యక్రమం 11వ తారీఖు వరకు ఉంటుంది. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి కోసం భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర చేసాం. ఆ రోజు కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం తీసుకున్నాం. అఖండ విజయం సాధించింది. ఇక్కడ హోమం కూడా ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇంత గొప్ప పుణ్యక్షేత్రానికి రావడం, బాలకృష్ణ గారు 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల వయసు వారి కంటే ఎక్కువ ఎనర్జీతో అభిమానులు సంతోషపెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూ చలిలో సైతం లెక్క చేయకుండా కాళ్ళల్లో చెప్పులు లేకుండా హిమాలయాల్లో దాదాపు 85-90 రోజులు షూటింగ్ చేసి సినిమా 155 రోజుల పాటు నిష్టగా ఈ సినిమాని చేశారు. ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మం సగర్వంగా గొప్పగా చెప్పుకునే ఒక గ్రంథం అఖండ తాండవం అవుతుంది. సుభిక్షంగా వర్ధిల్లాలని ఆ అఘోర నుదుటి మీద పెట్టే విభూది లాంటిది మన అఖండ. దేశం గొప్పదా, ధర్మం గొప్పదా అంటే దేశాన్ని కాపాడే, దేశాన్ని నమ్మే ఆ ధర్మమే గొప్పదని చాటే గొప్ప చిత్రం అఖండ. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చూపించాలి. సనాతన ధర్మం గురించి ఇది ఒక సంచలనంగా మారబోయే సినిమా. బాలకృష్ణ గారి నట విశ్వరూపం డిసెంబర్ 5 చూస్తాం. అఖండ రుద్రాయ శివాయ నమః. గౌరవ ప్రముఖ సినీ నటులు పద్మభూషణ్ అయినటువంటి మా యొక్క అభిమాన నటులు దైవ సమానులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి అఖండ విజయవంతం కావడం కోసం మరి బాలయ్య గారి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సోదరులైనటువంటి మన జగన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శైవక్షేత్రాల సందర్శన పేరుతో ఈరోజు మన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రావడం శుభపరిణామం, స్వాగతిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అఖండ ఉన్నప్పుడు కూడా నందమూరి బాలకృష్ణ గారు మన యొక్క ఆలయానికి వచ్చి పూజలు జరుపుకొని వెళ్ళి అది బ్రహ్మాండమైనటువంటి హిట్ అవ్వడం జరిగింది. మరి అన్ని విషయాలు మన జగన్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు అఖండ 5వ తారీఖు రిలీజ్ కాబోతా ఉంది. అది ఒక సనాతన ధర్మాన్ని పెంచే విధంగా, అందరిలో మమేకమయ్యే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆ యొక్క సినిమా రిలీజ్ కాబోతా ఉంది. మరి దేశానికి ఒక మార్గదర్శకంగా ఒక పాటింపు పాటించే విధంగా, సనాతన ధర్మానికి ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా వారు చేస్తున్నటువంటి చిత్రాన్ని మంచి సూపర్ హిట్ కావాలని, అభిమానులంతా ఆదరించాలని, అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనామ ఆశీస్సులు నందమూరి బాలకృష్ణ గారికి పుష్కలంగా ఉండి వారు 50 ఏళ్ల నట జీవితంలో ఎన్నో పౌరాణిక సాంప్రదాయమైనటువంటి మన సమాజ దృక్పథం కోసం పాటుపడుతున్న చిత్రాలు ఎన్నో వారు తీయడం జరిగింది. దాంట్లో భాగంగా అఖండ గతంలో తీసుకుంటే కూడా ఎన్నోసార్లు సింహాపూర్ కూడా విజయోత్సవం ముందే ఇక్కడికి రావడం జరిగింది. దానవీర మన శాతకర్ణ, గౌతమిపుత్ర శాతకర్ణ అనే ఒక చిత్రం ద్వారా ఇక్కడ మనం హోమం చేయడం జరిగింది. తర్వాత వారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభోత్సవం కూడా రావడం జరిగింది. మనకు ఆ విషయాలంతా కూడా తెలుసు. వారు శ్రీకాళహస్తీశ్వరుడు అంటే ఎంతో కొలిచేటటువంటి ఒక మహా వ్యక్తి. మరి అటువంటి మహానుభావుడు చిత్రం బ్రహ్మాండంగా విజయవంతం కావాలని, మంచి స్థాయిలో ముందుకు పోవాలని, అభిమానులంతా ఆదరించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనామ ఆశీస్సులు కలిగి వైకుంఠరాయ వెంకటేశ్వర దీవెనలు వారికి ఉండి 60 ఏళ్ల వయసులో కూడా మరి 40 యువకుడుగా మరి ఆయన వేస్తున్నటువంటి ఈ శ్రీశైలం తిప్పే విధానం అదంతా కూడా ఎవరు చేయలేని విధంగా ఉంటుంది. అన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అదే సేవా మార్గంలో కూడా క్యాన్సర్ ఆసుపత్రిని 2 రాష్ట్రాల్లో నడుపుతున్నటువంటి ఒక సేవా దృక్పథం కలిగినటువంటి మహానాయకుడు అయినటువంటి నందమూరి బాలయ్య గారికి అన్ని విధాలా ఉండాలని కోరుకుంటూ జై అఖండ విజయవంతం కావాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నందమూరి బాలయ్య గారి అభిమానులు, నందమూరి అభిమానులు,
వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి జగన్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై అఖండ.